అందరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. చాలా ప్లేసెస్ తిరగాలని కూడా అనుకుంటారు. బట్ వాళ్ళకి టైం లేకనో లేదంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళటమే కుదరదు. బట్ బీచెస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా గోకర్ణ వెళ్ళండి. అక్కడున్న బీచెస్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి రావడానికి కూడా మీకు మనసు కూడా రాదండి, అంత బాగుంటుంది ప్లేస్. మీకు స్వచ్ఛమైన నేచర్తో చాలా అందంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళే రూట్ కానీ అక్కడున్న వాటర్ కానీ చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అక్కడ పొందొచ్చు. తప్పకుండా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మేమైతే హోమ్ బీచ్కి వెళ్ళామండి. ఈ హోమ్ బీచ్ అనేది మార్నింగ్ సెక్షనే బాగుంటుంది. మీకు ఆఫ్టర్నూన్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా వాటర్ అంతా మురికి మురికిగా అయిపోతుంది. మార్నింగ్ వెళ్తే చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీకు వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సన్ రైజ్ని కూడా బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ వెళ్ళడానికే ట్రై చేయండి. ఈ బీచ్లో రాక్స్ అనేవి చాలా చాలా పెద్దగా ఉన్నాయండి. మీకు రాక్స్ ఏమి జారవు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడిస్తే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. చెప్పులు వేసుకుంటే మాత్రం చూసారు కదండి ఎంత బాగుందో బీచ్. మీరైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ దారి చూసారు కదా, ఇదంతా మనం నడిచి వచ్చిందండి. కొంతవరకు మెట్లు ఉంటాయి, కొంచెం మాత్రం మెట్లే ఉండవు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని రావాలి. ఈ కొండ దిగి మనం కిందికి వాటర్లోకి వస్తామండి. కొండ అడ్డుగా ఉంటుంది ఈ బీచ్కి ఈ స్పెషాలిటీ ఉంటుంది. నెక్స్ట్ మేము వెళ్ళిన బీచ్ కుడ్లే బీచ్. ఈ బీచ్ కూడా హోమ్ బీచ్ పక్కనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. 2 కొండల మధ్యన బీచ్ ఉంటుంది. వాటర్ లెవెల్ కూడా మీరు ఎంత లోపలికి వెళ్ళినా భయమేమి ఉండదండి. మనకి హాఫ్ వరకే వాటర్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా రాక్స్ ఉన్నాయి కానీ మరీ అంత పెద్దవి కాదు, చిన్న చిన్నగా ఉంటాయి. మేము ఇక్కడైతే ఎన్ని ఫోటోలు దిగామా అండి, అసలు కెమెరా అంతా ఫుల్ అయిపోయింది. అన్ని ఫోటోలు దిగొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి ఈ ప్లేస్ అయితే. ఈ రూట్ ఉంది చూసారా, ఇదంతా మనం హోమ్ బీచ్కి గుడ్లే బీచ్కి వెళ్ళడానికి రోడ్ అనమాట. సింగిల్ రోడ్డు. మనకి ఫ్రంట్ నుంచి కూడా వస్తుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్డుకి ఎటువైపు చూస్తే అంత గ్రీన్గా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేము ఇది అక్కడ దిగిన ఫొటోస్, అక్కడ తీసిన ఫొటోస్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. వాటర్ చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ అయితే. మార్నింగ్ తీయటం వల్ల అనుకుంటా
వాటర్ కూడా అంత మురికిగా ఏమీ అవ్వలేదు. మేము నెక్స్ట్ వెళ్ళింది మురుడేశ్వర్. దీని స్టోరీ ఏంటంటే, రామనాసుడు శివలింగాన్ని పైకి తీయాలి అనుకున్నప్పుడు లింగం అనేది ముక్కల కింద అయిపోతుంది. అందులో ఒక ముక్క వచ్చి ఈ మురుడేశ్వర్లో ఉంది అని ఇక్కడ గుడి కట్టారు. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఎటు చూసినా సముద్రమే, మధ్యలో ఒక ఐలాండ్లా ఉంటుంది. అక్కడే ఈ టెంపుల్ ఉంటుంది. పక్కనే హోటల్ కూడా ఉంటుందండి. ఆ హోటల్ మొత్తం బీచ్లోనే, వాటర్లోనే ఉంటుంది. మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. 18th ఫ్లోర్ నుంచి కూడా మేము చూసాము, చాలా బాగుంది. ఆ పక్కన బీచ్లో ఇలా వాకింగ్ ట్రాక్, వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. బోట్లో లోపల వరకు తీసుకెళ్లారండి వాటర్లోకి. చాలా అంటే చాలా భయం వేసింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి, ఈ 18th ఫ్లోర్ పైకి ఎక్కి తీసిన ఫోటో ఇది. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సిటీ, వాటర్ అంతా. మీరు అంతా చూడొచ్చు ఇక్కడికి ఎక్కితే. తప్పకుండా ఇది కూడా మీరు